తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే మీరు చేయడం వేరు సార్. తారక్ గారు చేయడం వేరు. మీకు నమ్మకం ఉండడం వేరు. బట్ దాంట్లో ఉన్న ఆ బ్లాక్స్ గానీ, షాట్స్ గానీ, ఆ వెయిట్ గానీ, అప్పటికి ఇండస్ట్రీలో నంబర్ 1 హీరోకి పెట్టాల్సిన కంపోజింగ్ అదంతా. సో, నేను ఆ మొండి ధైర్యం గురించి అడుగుతున్నాను. ఎలా నమ్మారు అని. సో, బట్ మీరు చెప్పారు. యాహ్! మాకొక నమ్మకంతో ఎళ్ళిపోయామని. యాహ్! బట్ 'ఆది' సినిమాలో నాకు బాగా ఇంపాక్ట్‌ఫుల్ అనిపించింది ఏందంటే, కర్మాగారంలో ఖైదీలుంటారు. హ్మ్. బోర్డు షాట్ ఇట్ట పడద్ది. కెమెరా టక 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 నడుచుకుంటా పోద్దనమాట. కెమెరా కొంచెం ముందుకెళ్ళంగానే ఆపోజిట్ నుంచి లెగ్స్ ఒస్తాయి. కరెక్ట్. వాళ్ళయి షాట్. సో, చాలా అద్భుతంగా ఉంటది. అబ్బా! ఇక్కడికే అంటే అప్పుడే నాకు సినిమా నాలెడ్జ్ తెలుస్తుంది సార్. అబ్బా! కెమెరామన్ ఇక్కడ చంపేసాడురా అని అనుకునే లోపల తొడగొట్టు చిన్న షాట్ ఒస్తది. లేదండి. యాక్చువల్‌గా వినాయక్ అసలు చెప్పడమే ఒక ఎనర్జిక్‌గా చెప్తాడు షాట్. కంపోజిషన్ మనకి నచ్చేటట్టు సార్. చాలా బాగా చెప్పేవాడు అసలు షాట్స్. యాక్చువల్‌గా తనకున్న ఆర్ట్ ఏంటంటే చాలా బాగా కంపోజిషన్‌లో మంచి ఇంట్రెస్ట్ ఉన్న ప్యాషన్. అంటే మాస్‌కి ఏం కావాలనేది గట్టి స్ట్రాంగ్ ఇది గ్రిప్ ఉన్నాడు వినయ్. సో, అది మా ఇద్దరికీ తెలియకుండా నాకు కూడా ఒక మాస్ అంటే కొంచెం ఆ లో యాంగిల్స్ ఆ ఇంపాక్ట్ ఉన్న షాట్స్ కావాలని నాకు ఉండేది. ఇద్దరికి అలా సింక్ అయింది. హ్మ్. ఇలాగే ఒకసారి ఏమైందంటే షాట్ చెప్పాడు తను. యాక్చువల్గా ఒక 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 ఓల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ బిల్డింగ్ ఉంటుంది. అది ఎలాగుంటే ఒక 2 సెకండ్స్ తర్వాత కెమెరా పై నుంచి ఒక వెహికల్ వెళ్తుందిరా. వెహికల్ వెళ్ళి కెమెరా ముందు ఆగుతుంది. అంటే కెమెరా పై నుంచి వెళ్తుందంటే కెమెరా ఎక్కడ ఉండాలి? గుంటలో ఉండాలి. ఒక గుంట తవ్వి ఆ గుంట లోపల నేను కూర్చొని పైనుంచి వెహికల్ వెళ్ళి ఆగిన తర్వాత మనుషులు దిగి వెళ్ళాలి. ఇది షాట్. వాహ్! ఇది మంచి కంపోజిషను. ఇట్ ఈస్ నాట్ బిగ్ షాట్. నేను పెద్దగా సీరియస్గా తీసుకెళ్ళి, ఎందుకంటే అప్పటికే పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నా. కదా! కదా! ఆ! బ్యూటిఫుల్గా తీయచ్చు అని చెప్పి షాట్ పెట్టేశాను. ఇక్కడ మ్యాజిక్ ఏం జరిగిందంటే చీప్ కంటిన్యూటీ లేదు. హ్మ్. కలర్ మిస్ అయింది. సో, అంతకుముందు మేము ఎక్కడో వైజాగ్లో ఒకటి తీసాం. అదే లొకేషన్ వేరే చోట చీట్ చేసి తీస్తున్నాం. అర్థమైంది. సో, జీప్ కంటిన్యూటీ లేదు. అప్పటికప్పుడు జీప్ కలర్ కొట్టుకొచ్చారు. ఈ విషయం యాక్టర్స్ ఎవరికి చెప్పలేదు. హ్మ్. కలర్ తొందరగా ఆరదు కదా. అవును. సో, వీళ్ళని తీసుకొచ్చి నించోబెట్టేశారు. డైరెక్టర్ డాలీ తెలుసు అవును. కదా, అవును. అతను అసిస్టెంట్ డైరెక్టర్. హ్మ్. దాంట్లో ఎక్కి కూర్చుని ఈ ఆర్టిస్టులకు ఎవరు చెప్పలే. ఈ ఆర్టిస్టులు అందరూ దాంట్లో కూర్చున్నారు. పైకి ఎక్కి కూర్చున్నాక చెప్పింది ఇవన్నీ అంటుకుంటున్నాయి, ముట్టుకుంటే పెయింట్ అంటుకుంటుందని జాగ్రత్తగా కూర్చున్నారు. ఎవ్వరూ కూడా ఫుల్ జనంగా ఉన్నారు. డిస్టర్బెన్స్. ఈ వెనక డోర్ లాక్ చేయలే, ఎందుకంటే దిగాలి కదా. అవును. డోర్ లాక్ చేయకుండా పట్టుకున్నారు. కెమెరా అన్నారు, మనవాడు ఫస్ట్ గేర్ వేసి ఠమ్మని తీశాడు. ఆ జర్కుతోటి ముందు కెమెరా గుంటలో ఉందనే విషయం ఆర్టిస్టులు తెలియదు. ఎందుకంటే ఈ జనం గోల్లో మాకు అర్థం కాలేదు. తొందరగా షార్ట్ తీసి బయటకు వెళ్ళాలి. ఆ తీసినప్పుడు గుంట పైనుంచి సడన్గా కారు ముందుకి, వెహికల్ జీప్ ముందుకు వెళ్ళేసరికి మొత్తం జనం వచ్చి గుంటలో పడిపోయారు, నా మీద పడిపోయారు వచ్చి. అబ్బా! మొత్తం 6 ఒక్కొక్కడు 110, 120 కిలోలు ఉండు. అందరూ వచ్చి నా గుంటలో నా మీద పడ్డారు వచ్చి. కెమెరా ఉంది. కెమెరా లోపల ఉంది, నేనున్నాను. మొత్తం పడిపోయారు. ఫిష్ వెంకట్ ఒక ఆర్టిస్టు, ఇలా రకరకాల వాళ్ళు. ఒకడికి కాలర్ బండి ఇరిపోయింది, ఒకటి మోచే ఎగిపోయింది. నాకు మాత్రం ఏం జరగలేదు. నేను అట్లా లోపల కూర్చునిపోయాను. మొత్తం 6 పడిపోయారు. మేజర్ యాక్సిడెంట్. రఘుబాబు గారు యాక్సిడెంట్ అయింది అప్పుడు. ఆ షాట్లకి యాక్సిడెంట్ అయ్యింది. అందరూ గుంటలో పడింది. అదే సార్. భయపడిపోయాడు వినయ్, నీకేమైనా అయిందని. సో, ఇలాంటి రిస్క్లు, ఇలాంటి కష్టాలు ఓల్డ్ చూసాం. సార్. సో, ఎప్పుడు కూడా జంకలేదు. సో, అలాగే జలపతిరావు వారి డెత్ ఒకటి ఉంటుంది, గోబలి అని ఒకటి ఉంటుంది. అవును. అసలు వినయ్ చెప్పేటప్పుడే హై ఎమోషన్గా చెప్పేవాడు. ఏ సీన్ చెప్పినా హైలీ ఎమోషన్. ఫస్ట్ పిక్చర్ కదా, ఇంకా అసలు పీక్స్లో ఉండేవాడు. సార్. సో, అది తారక్ మాకు ఫుల్ సపోర్ట్. ఏ సీన్ తీయాలన్నా హై వోల్టేజ్లో తన యాక్టింగ్ ఉండేది. అప్పట్లో అసలు మామూలుగా ఉండేది కాదు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే బిగ్ టాక్. అవును. రియలీ ఎంజాయ్డ్ అ ఫిలిం. క్లైమాక్స్ ఫైట్‌లో ఎన్టీఆర్ గారు నిజంగానే లెఫ్ట్ హ్యాండ్‌తో ఆ 2 ఫ్రేమ్స్‌ని, ఫోటో ఫ్రేమ్స్‌ని పగలగొట్టారు అని చెప్పి చెప్తారనమాట. సో, అది నిజం కూడా. బట్ మీరు షూట్ చేస్తున్నప్పుడు ఈ పిల్లోడు కొట్టేసాడ, నిజంగానే కొట్టేసాడని కొంచెం ఏమన్నా అందరూ సెట్ మొత్తం పానిక్ అయ్యారా? యాక్చువల్గా అది నాట్ ప్లాన్డ్. సార్. యాక్చువల్గా ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. మా
అది ఫోటో ఫ్రేమ్ లోపల ఉండే గ్లాస్ ఉంటుంది కదా, అది షుగర్ గ్లాస్. సార్. సో యాక్చువల్గా ఏంటంటే షుగర్ గ్లాస్ అని మనకి చెప్తారు, ఒక్కోసారి షుగర్ గ్లాస్ అయి ఉండదు. షుగర్ గ్లాస్ అని ఎప్పుడు తెలుస్తుంది? పగలు కొడితేనే మనకి తెలుస్తుంది షుగర్ గ్లాస్. అది యాక్చువల్లీ నార్మల్ గ్లాస్. ఆర్ట్ డిపార్ట్మెంట్లో లేకపోతే మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వల్ల అది నార్మల్ గ్లాస్ వచ్చింది షుగర్ గ్లాస్ బదులు. సార్. సో మనకి మన యాక్షన్ ప్లానింగ్ ఏంటంటే ఆ గ్లాస్ని పగలగొట్టే ప్లానింగ్. సో తను ఫైట్ చేసినప్పుడు దాన్ని మా ప్లానింగ్ ప్రకారం కొట్టాడు, కానీ అది షుగర్ గ్లాస్ కాదు, నార్మల్ గ్లాస్. అది కట్ అయ్యి మొత్తం ఇక్కడ కట్ అయిపోయింది. సో తను వన్ మోర్ చేయకుండా కంటిన్యూ చేశాడు. అక్కడి నుంచి సీన్ కంటిన్యూ అక్కడి నుంచి కంటిన్యూ చేసేసాడు తను. కట్ అయింది, బ్లడ్ వచ్చేస్తుంది, నేను చూస్తున్నాను, కట్ వస్తుంది. ఇంకా తగిలిన తర్వాత లాస్ట్ కట్ అయిన తర్వాత తను చూసుకునేసరికి మొత్తం ఇదంతా కట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కట్ అయి ఉంటే మొత్తం నర్వ్ అంతే, ఆల్మోస్ట్ డీప్గా 6-7 స్టిచెస్. చాలా పెద్ద ప్రమాదం. పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే కెమెరా వదిలి గబగబా పరిగెత్తి వెళ్ళి ఇలా పట్టుకుంటే ఫుల్ బ్లడ్. అలాగే హాస్పిటల్, అలాగే తీసుకెళ్ళి దాని తర్వాత కంటిన్యూటీ మీరు సాంగ్ చేయాల్సి వచ్చింది. మీకు నీ నవ్వులు తెలని, అందుకని మీకు ఈ హ్యాండ్ కవర్ చేసి చేసింది సాంగ్ అది. ఆ నీ నవ్వుల తెల్లదనాన్ని సాంగ్ తర్వాత మళ్ళీ హ్యాండ్ కదలకుండా ఆయన స్టెప్స్ వేసింది మన దేవరాలు. ఆ 2 పాటల్లో. అండ్ అదే ఆది సినిమాలో ఆ సుమోలు బ్లాస్ట్ అయ్యాయి. సో నాకు అంటే ఫస్ట్ విలన్ బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు, అప్పటికే అదిరిపోద్ది, మొత్తం అయిపోద్ది. ఆ ట్రాక్టర్ ఉంటుంది కదా సార్, ఆ ట్రాక్టర్ పేలింది ట్రక్, అది ఇంకా అన్నిటికంటే పెద్ద బాగా ఎక్కువ ఎత్తేసి. అది థర్డ్ యాక్సిడెంట్ నాకు సార్. దట్ ఈస్ థర్డ్ ఇన్సిడెంట్ ఆ రోజు కూడా సినిమాలో. అది కూడా మేజర్. యాక్చువల్గా 6-7 కెమెరాస్ పెట్టాము. 6 అంటే ఆ నెంబర్ ఆఫ్ కెమెరాస్ పెట్టే, ఇప్పుడు 2 కెమెరాలు దాటిందంటే అది ఒక పెద్ద ఇండస్ట్రీ ఒక టాక్. 2-3 కెమెరాలు పెట్టారంట, 4 కెమెరాలు పెట్టారంట. అలాంటి దాంట్లో 6 కెమెరాస్ పెట్టిన ట్రెండీ షాట్ అది సార్. సో 3 సుమోలు లేవటం, దాంతోపాటు ట్రాక్టర్ లేవటం, అన్ని కెమెరాలు ఫిక్స్ చేసాం. ఒక కెమెరా నేను ట్రాక్టర్ పైకి ఎగిరే షాట్ నేను, ఓకే, ఇంకొక కెమెరామెన్ ఇంకొక చోట రవీంద్రబాబు గారు వచ్చారు, ఆయన ఒక కెమెరా, నేను అందరం 6 కెమెరా పెట్టి అన్ని ఫుల్ గ్రావిటీ షాట్ ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఆ క్యానన్ బ్లాస్ట్ అంటారు వాటిని. వాటికి చాలా కింద నుంచి గొయ్యలు తవ్వి కాంక్రీట్ వేసి పిస్టన్స్ ద్వారా చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్ సార్. ఇప్పటికీ అదే ప్రాసెస్. అదేంటంటే ఫస్ట్ సౌండ్ వస్తుంది, తర్వాత విజువల్గా లేస్తుంది. ఓకే, కెమెరామెన్ అలర్ట్గా లేకపోతే ఫాలో చేయలేరు. సో అదేంటంటే థమ్ ఫట్ అని లేస్తుంది. సో ఆ సింక్లో మనం ప్యాన్ చేయాలి. సో నేను ట్రాక్టర్ని పట్టుకున్నాను. అది ఏమైందంటే ఓల్డ్ ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టారు, అంత కొత్తది తీసుకొచ్చి పెట్టారు కదా మామూలుగా. సో దాని ఏమైందంటే ఈ బ్లాస్ట్లో యాక్సిల్ ఇరిగిపోయింది. ఇది ట్రాక్టర్ ఎగిరిపోయింది. నేను ట్రాక్టర్ని పట్టుకుని పైకి వెళ్తున్నాను, నాకు తెలియదు దానికంటే ముందు టైర్ వెళ్ళిపోయింది. అది ఒక 100 feet వెళ్ళిపోయింది. నేను ట్రాక్టర్ దొరికింది అలా ప్యాన్ చేస్తున్నాను, దాని వెనక అది ట్రావెల్ అయ్యి వస్తుంది. అది టైర్ కదా, అది టైరు రిమ్ముతో ఉంటుంది పెద్దది వెనక వీలు. అది పడి డైరెక్ట్గా వచ్చి నాకు వచ్చి తగిలింది. అబ్బా, ఈ సైడ్లో వచ్చి తగిలింది. కెమెరా మొత్తం నాకు వచ్చి తగిలింది. వెంటనే హాస్పిటల్. మేజర్ యాక్సిడెంట్స్ అన్నీ. అది ఏం చెప్పాలి, బట్ నథింగ్, ఏం రాలేదు, జస్ట్ మిస్ వచ్చి డైరెక్ట్గా వచ్చి నాకు తగిలింది. ఇంత కష్టం ఉంటుందా సార్? మేము ఉంటుందండి, రిస్క్లు ఉంటాయి, ఎందుకుంటావు, రిస్క్లు ఉంటాయి. ఇప్పటికీ యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసే ఇంతకుముందు కంటే ఇప్పుడు రిస్క్లు ఇంకా ఎక్కువ. అంతకుముందు హీరోలకు డూపులు చేసేవాళ్ళు, ఇప్పుడు హీరోలు ఒరిజినల్గా చేయాలి సార్. ఎందుకంటే రోపులు కట్టాలి. ఆ రోపులు కట్టాలంటే మొత్తం రిబ్స్ అన్నీ పెయిన్స్ వచ్చేస్తాయి. లోపల బెల్ట్స్ ఉంటాయి, ఉండి రోప్స్ ఉండి చేయాలి. చాలా కష్టం. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఓన్గా చేస్తారు అన్నీ. లెజెండ్ కానీ అఖండ కానీ ఆయన ఓన్గా చేసి. సార్, ఈ సినిమాలు సక్సెస్ఫుల్ ఇవి కాస్త పక్కన పెడతాము. ఈ కెమెరామెన్లు ఉంటారు కదా సార్, కెమెరామెన్లు కానీ లేకుంటే ఆ లైటింగ్ కానీ ఆ కెమెరాలు మూసే వీళ్ళు కానీ, ఇప్పుడు మీరు చెప్పిన ఈ లెక్క ప్రకారం వీళ్ళ లైఫ్ ఎంత సెక్యూర్ సార్ షూటింగ్లో? ఇప్పుడు పర్వాలేదండి. ఇప్పుడు ఏంటంటే ప్లానింగ్ ఉంటుంది. ఎక్కడైనా అన్ని చోట్ల రిస్క్ కొంచెం ఉంటుంది. డెఫినెట్గా కొంత పార్ట్ రిస్క్ ఉంటుంది, బట్ కేర్ఫుల్గా ఉంటాం. ఆ రిస్క్ అయితే ఉంటుంది. రిస్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది, రిస్క్ ఉంటుంది. సో అయినా కూడా
జాగ్రత్తగా చేస్తుంటాం. ఇంకా గాడ్. అంటే నాకు డౌట్ సార్. ఇప్పుడు ఒక కెమెరామ్యాన్ అంటే మీ కింద టీం ఉంటారు. సో వాళ్ళు కూడా అంతే ప్రాణం పెట్టి పని చేస్తూ ఉంటారు. ఎస్. ఇది ఆ పిచ్చి ప్రేమతో వచ్చినాక ఆ పని అట్ట అలవాటు అవద్దా? లేకుంటే కొంతమంది కుర్రాళ్ళు వచ్చిన తర్వాత మీరు అలా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే మీరు అలా ట్రావెల్ అయిన వాళ్ళు కాబట్టి. లేదండి. ఎందుకంటే ప్రాణం పెట్టి చేసేస్తున్నారు అందరూ. యాక్చువల్లీ ఈ జాబే ప్యాషన్తో చేయాల్సింది. సినిమా అనేదే ఎవ్రీ సార్ క్రాఫ్ట్ ప్యాషన్గా ఇంట్రెస్ట్గా చేయకపోతే అది సినిమా సరిగా రాదు. ఇది నా ఒక్కడి వల్ల జరగదు. ఉమ్, నేను వచ్చి ఇన్స్ట్రక్షన్ చేస్తాను, నా కింద ఉన్న ఇన్స్ట్రక్షన్ చేసేవాడు ప్రాపర్గా లేకపోతే ఆ పని సరిగా ఉండదు. సార్ సో నేనెంత క్లియర్గా ఉంటానో నా కింద ఉన్నవాళ్ళు, వాళ్ళ కింద ఉన్నవాళ్ళు అంత ప్యాషన్గా ఉండాలి. సినిమా ఒకటే నాకు తెలిసి, అంటే ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఇంట్రెస్టింగ్గా వెళ్ళాలి. ఇది సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయినా ఏదైనా సరే. సో సినిమా అనేది మోర్ సింక్రనైజింగ్లో ఉండాలి. అంత హీరో ఎలాగ ప్యాషన్గా ఉంటారో కెమెరామెన్ అంతే ప్యాషన్ ఉండాలి, ఒక లైట్ మ్యాన్ అంతే ప్యాషన్ ఉండాలి. అన్ని క్రాఫ్ట్లు పర్ఫెక్ట్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉండాలి. అన్నీ ఉంటేనే దానికి ఫుల్ఫిల్నెస్ వస్తుంది. సార్ ఇట్ ఈస్ నాట్ ఎ డిఫరెంట్ టాపిక్ ఐఎమ్ సెయింగ్. అన్నీ కూడా ప్రాపర్గా ఉంటే అన్నీ బాగుంటాయి. సార్ ఓకే సార్.